అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూలై 1, 2, 3, 4వ తేదీలలో వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క చిహ్నం ఎద్దు, పాలక గ్రహం శుక్రుడు, అదృష్టపు సంఖ్యలు 1 మరియు 9, అలాగే అదృష్టపు రంగు ఆకుపచ్చ. ఇక వృషభ రాశి వారి యొక్క నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. వృషభ రాశి వారికి బృహస్పతి అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహ స్థానాల వలన ఈ 4 రోజుల్లో ఉద్యోగంలో పదోన్నతులు, మెరుగైనటువంటి ఆర్థిక ఫలితాలు, అలాగే కొత్త పనులలో విజయం సాధించినటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రశాంతవంతమైనటువంటి స్వభావంతో వీరు ఖచ్చితంగా ఉంటారు. పట్టుదల, అందాన్ని ఆరాధించటం, కళలను ప్రేమించటం వృషభ రాశి వారి యొక్క నైజంగా చెప్పుకోవచ్చు. కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరిది. అలాగే ఏ పనైనా కానీ నీతి నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది మీ సొంతమని చెప్పుకోవాలి. ఆర్థిక స్థిరత్వం కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక మీకు తెలియకుండా మీకు అన్ని వేళలా కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక దైవానుగ్రహాన్ని ఈ 4 రోజుల్లో మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. ఇంతకీ అసలు ఆ దైవం ఎవరు అనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకోండి. మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని ఒకసారి తలుచుకొని ఆ తర్వాత ఈ మాటలను మనసు పెట్టి వినండి. మీ జీవితంలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పారద్రోలి పాజిటివ్ ఎనర్జీ నింపేటటువంటి గొప్ప మాటలుగా భావించండి. మీరు గమనిస్తే గత 3-4 సంవత్సరాల నుంచి మీరు పడినటువంటి మానసిక క్షోభ ఏదైతే ఉందో, మీరు చిందించినటువంటి కన్నీళ్లన్నీ కూడా ఆ భగవంతుడికి తెలుసు. ప్రపంచానికి మీరెప్పుడు కూడా నవ్వుతూనే కనిపిస్తారు. మీ గుండెల్లో ఎంత బాధ ఉంది అనేది మీ పెదవుల మీద చిరునవ్వు అనేది ఎక్కడా కూడా చెదరకుండా చూస్తారు. అదే మీకు ఉన్నటువంటి అతి పెద్ద బలం. అదే మీకు ఉన్నటువంటి అతి పెద్ద బలహీనత కూడా. మీ జాతక చక్ర ప్రకారం మీరు ఎవరికైతే ప్రాణం కంటే ఎక్కువగా సహాయం చేసి ఉన్నారో వారే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టారు. అవునా కాదా? అవునైతే మీ మనసులోనైనా అవునని చెప్పుకోండి. వారు రక్తం పంచుకొని పుట్టినటువంటి వారు కావచ్చు, ప్రాణ స్నేహితులై ఉండవచ్చు. ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మారో వారే మీ వెన్నుపోటు పొడిచారు. ఆర్థికంగా ఎన్నో నష్టాలు. ఒకానొక దశలో అయితే చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియక రాత్రులు నిద్రపోకుండా మీరు పడినటువంటి వేదన అంతా ఇంతా కాదు. అదంతా ఆ భగవంతుడికి తెలుసు. ఇక ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కడుపు, నడుము, అలాగే నరాలకు సంబంధించినటువంటి సమస్యలతో మీరు చాలా రోజులుగా సతమతమైపోతూనే ఉన్నారు. మీరు రూపాయి సంపాదిస్తే 10 రూపాయల ఖర్చు ఎక్కువగా మీ నెత్తిన పడుతుంది. నాకే ఎందుకిలా జరుగుతుంది భగవంతుడా అని మీరు ఏడ్చినటువంటి రాత్రులు కూడా చాలానే ఉన్నాయి. చీకటి ఎంత గాఢంగా ఉంటుందో ఆ తర్వాత వచ్చే వెలుతురు కూడా అంత ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే మీ జీవితంలో ఆ చీకటి రోజులు ముగిసిపోబోతున్నాయని చెప్పుకోవాలి. గ్రహాల అనుగ్రహం అనేది మీ వైపుకు మళ్ళింది. ఇంకా చెప్పాలంటే మీ జీవితంలో శని భగవానుడు మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానాల్లోకి చేరబోతున్నాడు. అందుకే మీరు గర్వంగా ధైర్యంగా ఉండవచ్చు. మీ గోల్డెన్ టైం అనేది మీకు మొదలైపోయిందనే చెప్పుకోవాలి. మీ మనసు కూడా తప్పకుండా ఈ విషయం అర్థమైపోతూనే ఉంటుంది. ఈ విధంగా మనకు గ్రహాల అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసుకునేటటువంటి పనులు అధికంగా రెట్టింపు అయ్యే ఫలితాలను ఇస్తాయి. ముందుగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో అసలు మీకు ఏం జరగబోతుంది? ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి? దయచేసి శ్రద్ధగా అయితే వినండి. ఇప్పుడు మనం చెప్పేటటువంటి ప్రతి పదం కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణంగానే చెప్తున్నాం. ఈ 4 రోజుల్లో మీకు ఒక ఆరంభం అంటే ఉదయం నిద్ర లేవగానే మీ మనసులో ఒక తెలియనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఇన్ని రోజులు మీ బుర్రను తొలిచేస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు ఈ రోజున ఒక చిన్న పరిష్కారం అయితే దొరుకుతుంది. మీ ఫోన్కి ఒక శుభవార్త వస్తుంది. అది మీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదంటే ఆగిపోయినటువంటి మీ డబ్బులు తిరిగి వచ్చే ఒక విషయం కావచ్చు. ఇలా మొదటి రోజున మీకు ఒక శుభవార్త తప్పకుండా వింటారు. ఇక మీ కుటుంబంలో కానీ మీ వృత్తి వ్యాపారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయం మీ రాబోయే 10 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పుకోవాలి. ఈ రోజే
మీ శత్రువులు మీ శత్రువుల మీద ఒక చిన్న కుట్ర చేయటానికి కూడా ప్రయత్నం మొదలు పెడతారు. కానీ దైవానుగ్రహంతో ఆ కుట్ర మీ దాకా రాకుండానే అక్కడ మధ్యలోనే చెదిరిపోతుంది. అలాగే ఈ 4 రోజుల్లో అసలు ఒక అద్భుతం అనేది జరగబోతుంది. అయితే మీ ఇంటి వాతావరణంలో కొన్ని విచిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్పులు మీరు తప్పకుండా గమనిస్తారు. ఇవి సాధారణమైన మార్పులు కాదు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఈ మధ్యలో మీ ఇంట్లో సాక్షాత్తు నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. నాగదేవతలు ఇంట్లో తిరగటం ఏమిటి? అసలు మాకే విధంగా చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంది అని మీరు అనుకోవచ్చు. భయపడనవసరం లేదండి. మీ జాతకంలో రాహుకేతువుల యొక్క స్థానాలు పూర్తిగా అనుకూలంగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నటువంటి సమయమనే చెప్పుకోవాలి. నాగదేవతలు మీకు ఒక రక్షణ కవచం లాగా మిమ్మల్ని కాపాడటానికి మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. మీ ఇంట్లో తప్పకుండా ఇప్పుడు మీరు గమనించవచ్చు. మొదటి సంకేతం, మీకు నిద్రలో పాములకు సంబంధించినటువంటి కలలు రావటం. పాము మిమ్మల్ని కాటు వేస్తున్నట్లుగా కాదు, పాము శాంతంగా ఉన్నట్లు కానీ, లేదంటే ఒక పెద్ద పుట్ట కలలోకి రావటం. ఇది మీకు రాబోయేటటువంటి ఐశ్వర్యానికి ఒక ప్రతీకగా భావించవచ్చు. ఇక మరొక సంకేతం, మీ ఇంట్లో పూజ గదిలో కానీ, లేదంటే ఇంటి మూలలో కానీ హఠాత్తుగా సన్నజాజి పుష్పాల వాసన కానీ, అగరబత్తీల వాసన కానీ రావటం. మీరు ఎలాంటి ధూపం వేయకపోయినా సరే ఆ సుగంధం అనేది మీకు తప్పకుండా తగులుతుంది. అది నాగదేవతల రాకకు నిదర్శనమనే చెప్పుకోవాలి. ఇక మరొక సంకేతం, ఇంట్లో తెలియనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇన్ని రోజులు ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు చికాకులు మీకు కనిపిస్తూనే ఉండేవి. కానీ ఈ 4 రోజులు మీ ఇంట్లో ఒక ప్రశాంతవంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగిపోతుంది. అయితే ఈ నాగదేవతలు మీ ఇంట్లో సంచరించేటటువంటి ఈ పవిత్రమైన సమయంలో మీరు కొన్ని పొరపాట్లు చేయకూడదు. మీరు చేయకూడనటువంటి పొరపాట్లు, మీ ఇంట్లో ఈ 4 రోజులు మాంసాహారం వండవద్దు, అలాగే తినవద్దు కూడా. ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం సాయంత్రం తప్పకుండా పూజ గదిలో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఇక ముగ్గులో పసుపు కుంకుమలు వేసి ఉంచండి. ఈ విధంగా చేస్తే తప్పకుండా రాబోయేటటువంటి కొన్ని మాసాలలో మీరు ఏదైనా వస్తువు కొన్నా, ఇల్లు కొన్నా, లేదంటే మీ అకౌంట్లో కొంత డబ్బులు వచ్చి ఈ విధంగా చేరటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అంతటి మహా అదృష్టం మీరు సొంతం చేసుకున్నవారవుతారు. అయితే అంతా బాగుంది కదా అని మీరు రిలాక్స్ అయిపోవద్దు. ఎందుకంటే ఒకవైపు భగవంతుడు మిమ్మల్ని పైకి తీసుకుని వెళ్ళాలి అని చూస్తున్నాడు. మరొక వైపు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి ఒక వ్యక్తి మీ జీవితాన్ని నాశనం చేయాలి అని కోరుకుంటున్నాడు. మీ జీవితం ఎప్పుడు నాశనం అవుతుందని కాచుకొని ఉన్నాడు. ఒక పేరు కలిగినటువంటి వ్యక్తితో మీకు కొంత ఇబ్బందులు ఎదురవుతాయని. అయితే అది ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆ వ్యక్తి మీ ఊళ్ళోనే కాకుండా పక్క ఊళ్ళోనో, లేదంటే మీ ఇంట్లోనో, లేదంటే మీ బంధువుల్లోనో ప్రతిరోజు కలిసే మీ స్నేహితులు అయి ఉండవచ్చు. ఆ వ్యక్తి మీ ముందే మీతో చాలా తీయగా మాట్లాడుతూ ఉండవచ్చు. మీ అంత మంచివాడు లేడని, నీ అంత గొప్పవాడు లేడని నిన్నెప్పుడూ పొగుడుతూ ఉండవచ్చు. మీరు వెనక్కి తిరగగానే మీ మీద విషం చిమ్ముతారు. మీరు బాగుపడటం, మీరు రూపాయి సంపాదించటం ఆ వ్యక్తికి ఏ మాత్రమూ ఇష్టం లేదు. మీ మీద చేతబళ్ళు, నరదృష్టి, దిష్టి ప్రయోగాలు చేయిస్తుంది కూడా ఆ వ్యక్తనే చెప్పుకోవాలి. మరి ఆ వ్యక్తికి మీ ప్రతి కదలిక తెలుసు కదా. మీ జేబులో ఎంత డబ్బుంటుందో తెలుసు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు. మరి అలాంటి ఆ విషసర్పం లాంటి వ్యక్తి ఎవరు? అసలు వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? జ్యోతిష్య శాస్త్రం అలాగే గోచార గ్రహస్థితుల యొక్క ఆధారం మీ రాశి వారిని ప్రస్తుతం మోసం చేయాలి అని చూస్తున్నటువంటి, మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మీ పతనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ వ్యక్తి పేరు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే జాగ్రత్తగా వినండి. ఆ పేరు ఇంగ్లీష్ అక్షరాల్లో మొదలయ్యే ఎస్ అనే పేరుతో మొదలవుతుంది. అలాగే ఆర్ అనే పేర్లతో కూడా మొదలవచ్చు. ఆ వ్యక్తులు మరలా ఒకసారి ఖచ్చితంగా వినండి. ఎస్ అలాగే ఆర్.
ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండి ఉంటే ఒకసారిగా అలర్ట్ అవ్వండి. వారు బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట మీ కౌన్సిల్స్ కావచ్చు, లేదంటే మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వీరిలో ఒకరు ప్రస్తుతం మీ గురించి చాలా తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ నెలలో మీరు మీ దగ్గర అప్పు అడగటానికి ఆ వ్యక్తులు ఖచ్చితంగా రావచ్చు, లేదంటే ఒక మంచి బిజినెస్ ఉంది, అందులో మీరు పెట్టుబడి పెట్టండి అని మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు. మీరు గనక వారికి డబ్బులిస్తే ఆ డబ్బు మీకు జీవితంలో తిరిగే రాదు. అలాగే మీ మధ్య పెద్ద శత్రుత్వం కూడా ఏర్పడుతుంది. కోర్టులు చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అలాగే మీ కుటుంబ విషయాలు, ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్య జరిగినటువంటి విషయాలు, మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు ఏవి కూడా ఈ పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో పంచుకోవద్దు. వీరు ఆ సమాచారాన్ని అంతా కూడా ఉపయోగించుకొని మీ కుటుంబంలో చిచ్చు పెట్టాలి అని చూస్తారు. అయితే వీరి నుంచి మేము ఏ విధంగా కాపాడుకోవాలి మమ్మల్ని మేము అని మీరు మనసులో అనుకోవచ్చు. వారి బారి నుంచి మీరు ఈజీగా మిమ్మల్ని మీరు ఖచ్చితంగా రక్షించుకోవచ్చు. అయితే దానికి తగినటువంటి పరిష్కారం ఉంది. ఈ 4 రోజుల్లో ఇప్పుడు చెప్పిన విధంగా నాగదేవతల యొక్క సంచారం మీ ఇంట్లో తిరగబోతుంది. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటం మొదలు పెట్టండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి పాలతో అభిషేకం చేయించండి. ప్రతిరోజు ఉదయం ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆ పేర్లు వాళ్లే కాకుండా ప్రపంచంలో ఏ శక్తులు అంటే దుష్ట శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారం ఏర్పడి మిమ్మల్ని అది కాపాడుతూ ఉంటుంది. ఇక ఈ చెడ్డవారను పక్కన పెడితే మీ గోల్డెన్ టైంలో మీకు జరగబోయే అద్భుతాల గురించి 4 రోజులు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకైతే ఈ రాశిలో పుట్టిన ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం, లేదంటే మంచి జీతం కోసమో, లేదంటే ఉద్యోగం కోసమో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు ఈ నెలలో అంటే ఈ 4 రోజుల్లో మీ పై అధికారుల నుంచి మీకు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ వస్తుంది. మీ ఆఫీసులో మీకు ఉన్నటువంటి పాత శత్రువులు సైలెంట్ అయిపోతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. కొత్తగా సాఫ్ట్వేర్ లేదంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేసే యువతీ యువకులకు ఈ సమయం బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలాగే ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు ఎన్నాళ్ళు వ్యాపారంలో నష్టాలు చవిచూసినటువంటి మీరిప్పుడు లాభాల బాట పడతారు. మీరెప్పుడైతే డబ్బును పోగొట్టుకున్నారో అక్కడే రెట్టింపు డబ్బును సంపాదించే యోగం మీకు దక్కుతుందనే చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్, కిరాణా, అలాగే గోల్డ్ బిజినెస్ చేసినటువంటి ఈ రాశి వారికి ఈ నెలలో కాసుల వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. కుటుంబం, ఆరోగ్యం, అలాగే వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి. సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులకు నాగదేవతల యొక్క ఆశీస్సులు, అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొంది సంతాన ప్రాప్తి కలిగేలా చేసుకోండి. మిమ్మల్ని వేధించిన కీళ్ల నొప్పులు, కడుపు సంబంధిత వ్యాధులు నెమ్మదిగా తగ్గిపోయి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అయితే ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పుట్టుకతోనే న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా ఉంటారు. అలాగే మీరే రోజు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, చెయ్యరు కూడా. ఆ ధర్మమే మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. గతం గురించి మీరు బాధపడవద్దు. రేపటి ఉదయం వచ్చే సూర్యుడు మీకోసమే ఉదయిస్తాడు అని ఆ ఆత్మ విశ్వాసంతోనే మీరు అడుగు ముందుకు వేయండి. ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకొని దైవనామ స్మరణ చేసుకోండి. మీ అదృష్టాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. అంతేకాదు, మీ మీద మీకు భగవంతుడి మీద మీకు ఎంత నమ్మకం ఉంటుందో మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఎవరు మిమ్మల్ని కనీసం తాకను కూడా తాకరు. కాబట్టి మీ మీద మీరు పూర్తిగా నమ్మకాన్ని పెంచుకోండి. దానివలన భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకోండి. అసలు మా ఇంట్లోనే నాగదేవతల యొక్క సంచారం ఎందుకు ఏర్పడింది, మా ఇంట్లో ప్రత్యేకంగా నాగదేవతల యొక్క సంచారం రావటానికి కలిగినటువంటి కారణాలేమిటి అనే అనుమానం మీకు తలెత్తవచ్చు. అయితే దీనికి తగినటువంటి కొన్ని విషయాలనైతే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అదేంటంటే, ఇప్పటి వరకు మన జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని నాగదోషాలు, అలాగే కొన్ని మనం చేసిన తప్పులకు తెలియకుండా చేసినవి మనకు కావాలని ఎప్పుడూ కూడా ఏ మనిషి ఏదీ చేయడు. ఆ విధంగా
మనం తెలియక కొన్ని విషయాలను గత జన్మల యొక్క కర్మ ఫలితాలు కానీ ఇలా కొన్ని విషయాల్లో సర్పదోషాలు అని మన చుట్టుకొని ఉంటాయి. కాబట్టి సర్పదోషాల నుండి మనం బయటపడాలంటే మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కొన్ని పూజా కార్యక్రమాలు లేదంటే వారి యొక్క అనుగ్రహ బలం, పితృదేవతల యొక్క ఆశీస్సుల వలన మనం వారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం వాటి నుంచి బయటపడాలి అనే విషయం గురించి మన మనసు మంచిదైతే ఆటోమేటిక్ గా భగవంతుడు అనేక రకాలుగా మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. పలానా పూజ చేసుకుండను లేదంటే ఈ విధంగా చేస్తే ఈ దారిలో వెళితే నీకు అన్ని విధాలుగా సేఫ్గా ఉంటావనో ఏదో ఒక రకమైనటువంటి సూచన మనకి ఆ భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ఆ విధంగానే మీకు కూడా మీకున్నటువంటి సర్పదోషాలు కావచ్చు, కాలసర్ప దోషాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా తొలగిపోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మీరు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా పాములు మీకు కలలో కనిపించటం, మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోవటానికి మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయానికి వస్తే మీరు ఎప్పుడైనా కానీ వారంలో వచ్చే శనివారం రోజున శనిదేవుడి యొక్క పూజను తప్పకుండా చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. ఆవుకు బెల్లంతో కలిపినటువంటి బియ్యపు పిండిని ఆవుకు పెట్టండి. అలాగే ఆకుకూరలను ఆవుకు పెట్టండి. గోసేవ అలాగే గోపూజ చేసుకోవటం వలన మీకు విశేషమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ 4 రోజుల్లో ఈ చిన్న చిన్న పరిహారాలను మన చేత్తో మనమే స్వయంగా చేసుకోవాలి. ఇలా చేయటం వలన అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఒక్క రోజు రాకపోయినా సరే ఆ ఫలితం అనేది మనకు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. దగ్గరలో ఉన్న హనుమంతుల వారి గుడికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించండి. ఇక హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ కూర్చొని స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ మీరు స్వామివారి వైపు అలా చూస్తూ చదువుకోండి. వీలుంటే స్వామివారికి తమలపాకులు సమర్పించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ 4 రోజులు. ఇక వృద్ధులకు అలాగే అనాథ పిల్లలు ఎవరైనా కానీ కనిపిస్తే తప్పకుండా వారికి మీ వంతుగా సేవ చేయండి. మనమేదో ఆశించి కాకుండా మన వంతుగా మనకు వారికి ఒక సహాయం చేస్తున్నాం, వారికి ఏదో పాపం అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఏదైనా కానీ సహాయం చేయండి. అంతేకాదు మీరు తప్పకుండా ఇందాక మనం చెప్పుకున్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటే మీకు అంతా మంచే జరుగుతుంది. కొత్త వ్యక్తులను ఎవరిని కూడా మీ జీవితంలోకి ఈ 4 రోజుల్లో అస్సలు ఆహ్వానించవద్దు. అంతేకాదు కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను కొంచెం దృష్టిలో ఉంచుకోండి. వారికి ఎటువంటి విషయాలను కూడా పూర్తిగా వారికి తెలియపరచవద్దు. మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా కూడా లాభం అనేది ఉంటుంది. అంటే వివాహ జీవితం గురించి జీవిత భాగస్వామి ఇచ్చినటువంటి సలహాలు సూచనల వలన కూడా ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ ద్వారా మంచి యోగం అనేది కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే వారి యొక్క సలహాలు కానీ లేదంటే వారి యొక్క మాటలను కానీ మీరేదైనా పాటించినట్లయితే మీ జాతకంలో గ్రహస్థితి అనేది బలంగా ఉంది. కాబట్టి ఒక స్త్రీ ద్వారా మీకు లాభం కలుగుతుంది. పురోగతి సహాయం లభించినటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిని జ్యోతిష్యంలో స్త్రీ ద్వారా పొందే యోగము అని అంటారు. భార్య లేదంటే ఒక భాగస్వామి వలన మీకు ధనలాభం కలగవచ్చు, లేదంటే అత్తింటి ద్వారా ఆస్తి సంపద కావచ్చు, లేదంటే ఎవరైనా మీ మీద మహిళా బాస్ లేదంటే సహోద్యోగి సహాయం వలన మీకు ఏదైనా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే భార్య అదృష్టవంతురాలైతే వివాహం తర్వాత మీకు పురోగతి కూడా బాగానే ఉంటుంది. అలాగే కుటుంబ మహిళల వలన మీరు పేరు గౌరవాన్ని కూడా పొందుతారు. ఆర్థికంగా మానసికంగా వారి ద్వారా మీకు మంచి మద్దతు అనేది ఉంటుందనే చెప్పుకోవాలి. అంతేకాదు శుక్రగ్రహం అనేది మీకు బాగా విపరీతంగా బలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. గురుగ్రహ దృష్టి కూడా మీ మీద ఉంది. కాబట్టి గురువుకు సంబంధించిన అంటే దత్తాత్రేయ స్వామి వారికి లేదంటే సాయిబాబా వారి ఆలయానికి వెళ్లి ఆయనను దర్శించుకొని శనగల మాలను సమర్పించండి.